రా ఎన్టీఆర్ పేరుతో ఒక సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మా ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీం అయితే ప్రకటించింది. గత వారం రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని చెప్పి కొన్ని వార్తలు అయితే ప్రచారం జరిగాయి. మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో కూడా ఇది వచ్చింది. ఇప్పుడేమొచ్చేసి 100 కోట్ల రూపాయలతో ఒక పెద్ద సేవానిధి ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ నెల 18వ తారీఖున చెబుతాడు, ప్రెస్ మీట్ కూడా పెడతాడని చెప్పి ఈరోజు ఉదయం ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ టీం నుంచి ఒక అఫీషియల్గా అయితే న్యూస్ వచ్చింది. ఒక న్యూస్ అదేంటంటే రా ఎన్టీఆర్ అనే సంస్థ ఎన్టీఆర్ పేరుతో 100 కోట్ల రూపాయలతోటో లేకపోతే కొన్ని కోట్ల రూపాయలతోటో నిధి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తుందని మా దృష్టికి వచ్చింది. దీనికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు, ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బిజీగా ఉన్నాడు కాబట్టి, అదే కాకుండా మరికొన్ని సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి ఏ సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహించడం లేదు. ఏదైనా సరే మేము వ్యక్తిగతంగాను లేకపోతే వ్యవస్థాగతంగాను ఒకవేళ ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినా అవి మా నుంచి మీకు ప్రకటనలు విడుదలైనంత వరకు కూడా ఎవరూ కూడా స్పందించకండి అని చెప్పి ఇప్పుడు అభిమానులకి అలాగే మీడియాకి ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఎన్టీఆర్ టీం.